అందరూ బీసీలు వాళ్లకు మాకు రిజర్వేషన్స్ కావాలని పాలక వర్గాల అగ్రకులాలు వాళ్ళు బిచ్చమెత్తుకోవాలి మన దగ్గర. మనం మాత్రము మన రాజ్యాన్ని మనం వేసుకోవాలా. అందుకనే నేను శబరం చేసిన, ఇక్కడి నుంచి నేను నా ఓటు ఏ అగ్రకుల వ్యక్తికి వెయ్యను. అతను మంచోడైనా చెడ్డోడైనా నా జాతివానికే వేసుకుంటాను. ఈ భారతదేశము కుంటోడైనా గుడ్డోడైనా ఒక జాయింట్ ఫ్యామిలీలో చదువుకున్నోడైనా చదువులేకపోయినా తండ్రి అందరికీ సమాన అవకాశాలు ఇస్తాడు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ డెమోక్రసీలో అన్ని కులాలకు అన్ని జాతులకు సమాన హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆ యొక్క ప్రాథమిక హక్కులు ఉన్నాయో ప్రాదేశిక సూత్రాలు 3 రోజుల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేస్తారు. ఎందుకు మనకు బీసీ ఈ రిజర్వేషన్స్ బిల్లుడు పార్లమెంట్ ఆమోదిస్తలేరు? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు యుద్ధం చేసి ఇప్పుడు ఒక మంత్రి వచ్చి పోతాడు, మేము న్యాయం చేస్తున్నామని. నువ్వు 77 నామినేటెడ్ పోస్టులు ఇస్తే అందులో 55 అగ్రకులాలకి ఇస్తావు, ఓన్లీ 27 మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తావు. అంటే రాహుల్ గాంధీ చేసేది కొంతవరకు మంత్రివర్గం ఉంది కాబట్టి, ఆయన చెప్పు చేతులు ఉంది కాబట్టి మంత్రివర్గము కొంతవరకు న్యాయం జరిగింది. నువ్విచ్చే మాత్రం టోటల్గా నీ వర్గానికి అగ్రకులాలకి ఇస్తున్నావు, కానీ ఏం న్యాయం చేస్తున్నామని మేము ముఖ్యమంత్రిని కూడా అడుగుతా ఉన్నాము. కాబట్టి మేము కళ్ళు మూసుకొని మనం చతికిలబడి ఉండడానికి లేదు. మేము పోరాడతాము, యుద్ధం చేస్తాము, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాము, ప్రజాస్వామిక ఫలాలు మేము పొందుతామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు.